నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటాం. ఓకేనా? సో ఆ రిపోర్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. మరి ఈ రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దేనికి సంబంధించింది అంటే ఈ రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అవి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అనేటువంటిది రిపోర్ట్ అండి. ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. క్లియర్ కదా? మరి ఈ నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత? ఈ నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 9th ర్యాంక్. ఓకేనా? సో 9th ర్యాంక్ ఈ పారామీటర్స్లో లైక్ మనకి ఫిజికల్ ప్రొడెన్స్లో కానీ డెప్త్ ఇండెక్స్లో కానీ సో రెండింటిలో కూడా సో అంటే వివిధ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అయినవి ఫిజికల్ ప్రొడెన్సీ. సో దీని ప్రకారం తెలంగాణ ర్యాంక్ ఎంత? 9. డెప్త్ ఇండెక్స్ ప్రకారం తెలంగాణ ర్యాంక్ ఎంత? 9. ఓవరాల్గా మనం చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ర్యాంక్ ఎంత చూస్తే టాప్ ప్లేస్లో ఉంది ఒడిశా, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం అంటే మంచిగా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒడిశా ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ ఛత్తీస్గఢ్ సెకండ్ ప్లేస్లో ఉంది, గోవా థర్డ్ ప్లేస్లో ఉంది. సో టాప్ 3 ప్లేసెస్ చూస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్, గోవా. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్లేస్ మనం చూసుకున్నట్లయితే 9th ప్లేస్లో ఉంది. దేంట్లో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో న్యూఢిల్లీలో ఈ యొక్క నివేదికను రిలీజ్ చేయడం జరిగింది.